హిందూయిజంలో చూసుకుంటే చాలామంది గాడ్స్ ఉన్నారు. సో ప్రతి గాడ్కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ డెమిగాడ్స్ అందరూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాయుదేవుడు, వానదేవుడు, సూర్యదేవుడు, సో అందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా పూజలు, వ్రతాలు అవన్నీ చేస్తుంటారు. హెల్త్ బాగుండాలను, వెల్త్ బాగుండాలను, కొడుకు బాగుండాలను, వాళ్ళకి వీళ్ళకి పెళ్ళి కావాలను, సో చాలా వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏ డెమిగాడ్కి మీరు ప్రే చేసినా మళ్ళీ ఈ డెమిగాడ్స్ అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఎనర్జీని తీసుకొని మళ్ళీ ఆ ఎనర్జీని హ్యూమన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఇది భౌతికతలో ఉండే కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏ వ్రతాలు జరిగినా ఇక్కడ అందరూ చాలామంది ఇప్పుడు చెప్పినట్టు వెల్త్, హ్యాపీనెస్ ఇవన్నీ ఉండాలి, బాగుంది, ఇదంతా ఓకే, ఇదంతా కోరుకోవడం బాగుంది. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే లిబరేషన్, అంటే వైకుంఠానికి వెళ్ళాలి అనేది మెయిన్ గోల్ లాగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలి అంటే అక్కడ ఎర్త్ ఈజ్ సచ్ ఏ ప్లేస్. ఎట్లాంటి ప్లేస్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో అంత బాధపడేసి వెళ్ళిపోతాడు. రాముడు, కృష్ణుడు వచ్చే బాధపడ్డారు, మనం ఎంత. సో ఈ ఎర్త్ అనే ప్లేస్ అలాంటిది అనమాట. సో ఇప్పుడు వైకుంఠానికి వెళ్తే అక్కడ ఇటర్నల్ హ్యాపీనెస్, అక్కడ కృష్ణుడు ఉంటాడు, అక్కడ కృష్ణుడికి సేవ చేసుకోవచ్చు. ఇలాంటిది ఇది భౌతికతలో కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.